హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు భరత్ టెక్ ట్యూబ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను గూగుల్ డ్రైవ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు ఈ గూగుల్ డ్రైవ్ వల్ల ఏం యూజ్ అని. సో దానికన్నా ముందు మీరు ఇటువంటి నా లేటెస్ట్ వీడియోస్ మీ మెయిల్లో పొందాలంటే youtube.com/భరత్ టెక్ ట్యూబ్స్ అని టైప్ చేసి ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు గూగుల్ డ్రైవ్ అంటే ఏంటో చూద్దాము. గూగుల్ డ్రైవ్ అనేది మనకి గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ మనం ప్లేస్టోర్లో ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇస్తామో అదే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి ఓపెన్ చేయాలి. గూగుల్ వాళ్ళు మనకి ప్రతి ఈమెయిల్కి 15 GB స్పేస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ 15 GB స్పేస్ అనేది మనం ఆన్లైన్లో మన ఫొటోస్, వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది కంప్యూటర్ లేని వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది. మన ఫొటోస్ అన్నీ ఇందులో అప్లోడ్ చేసుకోవచ్చు, ఎక్కడంటే అక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. మన మెయిల్ ఓపెన్ చేయగానే గూగుల్లో డ్రైవ్ అని కొట్టేసి మన మెయిల్తో లాగిన్ అయితే మన ఫొటోస్ అన్నీ మనకి వచ్చేస్తాయి. సో ఇవన్నీ గూగుల్ వాళ్ళు ఎక్కడ స్టోర్ చేసుకుంటారంటే వాళ్ళకి డేటా సెంటర్స్ అనేవి ఉంటాయి. సో అందులో వాళ్ళు స్టోర్ చేసుకుంటారు. సో ఇందులో మనం ఎలా అప్లోడ్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ కనిపిస్తున్న ఇలా ఓపెన్ చేయగానే ఇక్కడ కనిపిస్తున్న బ్లూ కలర్ ప్లస్ ఐకాన్ చూడండి, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ అప్లోడ్ అని చూడండి, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మన గ్యాలరీలో ఉండే ఫైల్స్ అన్నీ వస్తాయి. సో మనం ఇక్కడ చూసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. మనకి ఇది కావాలో అప్లోడ్ చేసుకొని తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు వాటిని. ఇక్కడ దాని మీద ట్యాప్ చేసేసి ఇక్కడ అప్లోడ్ అయిపోయింది. అది వీడియో నేను ఒక ఫోటో అప్లోడ్ చేశాను, అది అప్లోడ్ అయిపోయింది. సో ఇలా మనం అప్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ వేరే ఫోన్లో అయితే మనము మళ్ళీ మనకు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇలా మనం గూగుల్ డ్రైవ్ అనేది వాడాలి. 15 GB అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.